సో ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరూ మీరు ఐటీ ఫైల్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ట్రేడింగ్ చేస్తారో అక్కడి నుంచి మీకు ఎన్ని డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే అన్ని డీమ్యాట్ అకౌంట్స్ నుంచి, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి టోటల్ రిపోర్ట్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ మీ ఐటీ ఫైల్ చేసుకోండి. సో మీరు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఐటీ ఫైల్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఎప్పుడో డేట్ ఉంది కదా అని కాకుండా మీరు ఫస్టే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మీ ట్యాక్స్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తారో అప్పుడు మీరు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ ఐటీలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మీరు బ్రోకర్ కాల్ చేస్తే బ్రోకర్ కూడా బిజీగా ఉంటాడు. కాబట్టి యాజ్ పాసిబుల్ ఇప్పటి నుంచే మీరు ఐటీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీరు తప్పకుండా ఐటీ ఫైల్ చేయండి. అండ్ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైతే చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా చూపించండి. కొంతమంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చూపించాలనుకుంటారు, మీ పాన్ కార్డ్లో ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి మీరు ఇన్వెస్ట్మెంట్ చూపించుకోవాల్సిన అవసరం 100% ఉంది. సో అందరూ ఐటీ ఫైల్ చేయండి. ఆల్గో ట్రేడింగ్ తీసుకున్న తర్వాత కూడా మీరు ట్రేడింగ్లో లాస్ అవుతుంది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఆ స్ట్రాటజీని బిలీవ్ చేయలేకపోతున్నారు. మీరు ఒకసారి ఆ స్ట్రాటజీని కనుక బిలీవ్ చేయకపోతే ఆల్గో ట్రేడింగ్లో మీకు కూడా నష్టాలు వస్తాయి. సో స్ట్రాటజీని ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో బ్యాక్ టెస్ట్ పర్ఫెక్ట్గా ఉండి అండ్ దాని రిజల్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత రియల్ ట్రేడింగ్లో మనకు లాస్ అవుతుంది అంటే ఎక్కడో ఒక దగ్గర మనం దానిపైన డిపెండ్ అవుతున్నాం. అంటే అది ఎక్కడన్నా రాంగ్ చేస్తుందనే మన ఆలోచనతో మనం మాన్యువల్ ఎంట్రీ అవుతున్నాం కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. సో స్ట్రాటజీని ఒక్కసారి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్గో ట్రేడింగ్లో ఆ స్ట్రాటజీకి తగ్గ ట్రేడింగ్ మాత్రమే జరగాలి. మీ మాన్యువల్ ఇంటరప్షన్ ఉండకూడదు. మాన్యువల్ ఇంటరప్షన్ వస్తున్నాయంటే మీకు ఆ స్ట్రాటజీ మీద నమ్మకం లేదు. సో ఒకసారి స్ట్రాటజీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎన్ని రోజులు ఆ స్ట్రాటజీ వాడినా కానీ ట్రేడింగ్లో మనం సక్సెస్ కాలేం. అండ్ స్ట్రాటజీలో డ్రాడౌన్ ఎంత ఉంటుందో అంతవరకు మనం ఓపిక్గా వెయిట్ చేయాలి. దానికన్నా కొంచెం అటు ఇటు కూడా జరగచ్చు. అయినా మనం యాక్సెప్ట్ చేసి ఆ స్ట్రాటజీ పైన నిల్చుంటేనే మనము ఆ స్ట్రాటజీ ద్వారా ఎర్న్ చేయగలుగుతాం. సో ఇప్పటి వరకు 93% ఆఫ్ ద ఫెయిల్యూర్స్ జరుగుతుంది. ఎందుకోసం అనంటే కంప్లీట్గా రిపీటెడ్గా స్ట్రాటజీస్ని మారుస్తున్నాం. సో స్ట్రాటజీని వన్స్ సెలెక్ట్ చేసుకునే ముందే మనం అన్నీ చెక్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఆ స్ట్రాటజీని బిలీవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు స్ట్రాటజీని బిలీవ్ చేస్తున్నారు అని అంటే ఆటోమేటిక్గా మీ ప్రాఫిట్లు అనేది స్టార్ట్ అవుతాయి. సో ప్రాఫిట్లే మీరు నమ్మి ట్రేడింగ్లోకి దిగుతున్నారంటే మీరు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాఫిట్స్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ అండ్ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ విల్ బి ద కన్సిస్టెంట్గా ఉంటుంది. నేను మీకోసము ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తాను. సో దీని ద్వారా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ డౌట్స్, ట్రేడింగ్ రిలేటెడ్ డౌట్స్, ఆల్గో రిలేటెడ్ డౌట్స్ అండ్ స్ట్రాటజీ డెవలప్మెంట్ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ప్రతిరోజు 8 o'clock జూమ్ మీటింగ్లో ఏం చెప్తామో అని అనుకోవద్దు. సో ఎవరికైతే ఏదైతే డౌట్స్ వస్తుందో ఆ డౌట్స్ క్లారిఫై చేయడం కోసమే ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఒక్కొక్కరికి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు, అది ఎవరితో అడగాలో తెలియదు, ఎవరు ఏమనుకుంటారో తెలియదు. సో వాళ్ళ కోసము మేము ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అండ్ కొందరికి ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. అండ్ ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే ఈ మీటింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొందరు వాళ్ళకి తెలిసిన డిఫరెంట్ స్ట్రాటజీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు సమాచారం అందిస్తారు. సో దీనివల్ల నాకు కూడా కాస్త అప్డేట్ అవుతుంది. కాబట్టి దీనికోసమే నేను ప్రతిరోజు 1 hour జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు ఫ్రీగా అందరూ జాయిన్ కావచ్చు. దీనికి సంబంధించిన లింక్ మీ కింద ఉంది అండ్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఉంది. మీరు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ చేసి కూడా మీరు మా జూమ్ మీటింగ్లో జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ.